మనీలో గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇచ్చే ప్రస్తుతం 170 సర్వీసులు పెట్టారు సార్. ఈ 170 సర్వీసులలో ఏ సర్వీస్ వాడుకున్నా మనకు గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో అదే విధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఉపయోగాలు. సో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటివంటే ఫేక్ కరెన్సీని కంట్రోల్ చేయవచ్చు మనము. అదేవిధంగా బ్లాక్ మనీని అరికట్టవచ్చు. దేశానికి ట్యాక్స్ పేమెంట్ అనేది సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పౌరుడికి సమయం, డబ్బు ఆదా అవుతుంది. దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. దేశానికి పౌరుడికి పారదర్శకత అనేది ఉంటుంది సార్. ఇటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ మనీ యాప్ ద్వారా చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నమాట. సో ఇదొక మన భారతదేశం అప్లికేషన్ కాబట్టి మనం కూడా డిజిటలైజేషన్ కి సపోర్ట్ చేస్తున్నాం. వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా ఆదాయం పొందడం ఎలా? సో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా కేవలం నెక్స్ట్ మనీ యాప్ ద్వారా మాత్రమే ఆదాయం ఎందుకు పొందుతామంటే ఇక్కడ గమనించాలి మీరు. సో మరి బయట యాప్ కి ఈ యాప్ కి డిఫరెంట్ ఏంటి అనేది చూసుకుంటే ఇప్పుడు గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, పేటిఎం కానీ, అమెజాన్ పే కానీ ఇవన్నీ B2C యాప్స్ అంటారు వీటిని. అంటే బిజినెస్ టు కస్టమర్స్. వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు సార్, మనని కస్టమర్ గానే చూస్తారు లైఫ్ లాంగ్. మరి నెక్స్ట్ మనీ యాప్ అనేది B2B యాప్, బిజినెస్ టు బిజినెస్. కంపెనీ బిజినెస్ చేస్తూ మనకు బిజినెస్ అవకాశం ఇస్తుంది ఇక్కడ. సో మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ లో గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి టోటల్ గా 457 కంపెనీలు ఉన్నాయి సార్. ఇవి గౌట్ అప్రూవ్డ్ కంపెనీలు, లీగల్ కంపెనీలు. ఈ లీగల్ కంపెనీలలో ఈ 457 కంపెనీలలో 456 కంపెనీలు బైనరీ కాన్సెప్ట్ లో ఉంటాయి. అంటే ప్రోడక్ట్ బేస్ ఏదో ఒక ప్రోడక్ట్ బేస్ చేసుకొని రన్ అవుతున్న కంపెనీలు అవి. మరి నెక్స్ట్ మనీ అనేది B2B యాప్ అనమాట. అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఒకే ఒక్క సర్వీస్ సెక్టర్ లో ఉన్న ఒకే ఒక్క B2Bకి సంబంధించిన మొబైల్ యాప్ మనది. సో అదే విధంగా నెక్స్ట్ మనీ యాప్ ద్వారా ఆదాయం పొందడం ఎలా? ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్ అంటే వ్యవస్థాపక అభివృద్ధి అనమాట. దీంట్లో ఈ వ్యాలెట్ సిస్టమ్ ఉంటుంది, ఈ కామర్స్ ఉంటుంది, ఆదాయ అవకాశాలు, ఈ లెర్నింగ్. అంటే భారతదేశంలో లీగల్ గా, టెక్నికల్ గా ఎవరు ఒక్క రూపాయి నష్టపోకుండా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా, స్టార్ట్అప్ ఇండియాలను సపోర్ట్ చేస్తూ అన్లిమిటెడ్ ఆదాయం మరియు అల్టిమేట్ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తున్న ఏకైక మొబైల్ యాప్ నెక్స్ట్ మనీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనీ యాప్ ప్రొఫైల్ యొక్క ప్రొఫైల్ అండ్ లీగాలిటీస్ ఇక్కడ చూసుకుంటే మీరు గమనించవచ్చు. ఎండి మేడం వచ్చేసి శబ్నం ప్రవీణ గారు అండ్ సిఎండి సార్ వచ్చేసి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. వీళ్ళు 2013లో ఒక ఐటీ కంపెనీ స్థాపించారు సార్, వీళ్ళ సొంత టెక్నాలజీ తోటి. సో ఆ కంపెనీ పేరు వచ్చేసి నెక్సన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. సో 2013 డిసెంబర్లో పూణేలో స్థాపించారనమాట ఒక ఐటీ కంపెనీగా. అదేవిధంగా వీళ్ళు ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలకు సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేస్తూ 2017లో జనవరి 1న నెక్స్ట్ మనీ యాప్ ని డెవలప్ చేశారు వీళ్ళ సొంత టెక్నాలజీ తోటి. సో అదేవిధంగా డిసెంబర్ 26, 2015 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా రిజిస్టర్ కాబడింది అనమాట నెక్స్ట్ మనీ యాప్. సో మీరు గమనించవచ్చు, మీరు మన సిఎండి గారి గురించి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని కొడితే మీకు మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ అని మీకు అక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తుంది, తన ప్రొఫైల్ మొత్తం షో చేస్తుంది. అదేవిధంగా ఎండి మేడం వచ్చేసి కంటిన్యూగా 2017, 2018 కంటిన్యూగా 2 years డిజిటల్ ఉమెన్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అనమాట. సో మన సిఎండి గారికి ఎన్నో అవార్డ్స్ రావడం జరిగింది సార్, టోటల్ గా 35 అవార్డ్స్ రావడం జరిగింది. సో అందులో బ్యాంకాక్ అవార్డ్ అండ్ దుబాయ్ అవార్డ్, రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, అప్రిషియేట్ బై పేటిఎం ఓనర్ అండ్ పిక్హీలర్ ఓనర్ ద్వారా కూడా అప్రిషియేట్ అవార్డు రావడం జరిగింది. సో చాలా ఎక్సలెంట్ అవార్డ్స్ రావడం జరిగింది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మనీ యాప్ యొక్క లీగాలిటీస్ ఏంటి అనేది చూసుకుంటే ఇందులో ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఉంది, జిఎస్టీ సర్టిఫికేట్ ఉంది, గౌట్ అప్రూవ్డ్ యాప్, కన్సూమర్ గైడ్ లైన్స్ లో రిజిస్టర్డ్. మీరు గమనించవచ్చు, consumerhelpline.gov.in అని కొడితే అక్కడ మొత్తం 457 కంపెనీలలో 277 నంబర్లో మన యాప్ ఉంటుంది అనమాట, మన కంపెనీ పేరు ఉంటుంది. మీరు అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంఎస్ఎంఈలో రిజిస్టర్డ్, అలెక్సా ర్యాంకింగ్, స్టార్ట్అప్ ర్యాంకింగ్, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్. మనకు వచ్చే ప్రతి రూపాయలో ప్రతి పైసలో ట్యాక్స్ అనేది మన గవర్నమెంట్ కి పర్ఫెక్ట్ గా ట్యాక్స్ కట్ అవుతుంది. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, పాన్ కార్డ్ ఉంది, బెస్ట్ ర్యాంకింగ్ ఫ్రమ్ స్కామ్ అడ్వైజర్ ఉన్నది, డిఎంసిఏ ప్రొటెక్టెడ్ యాప్ సార్ ఇది. సో ఇప్పటి వరకు గూగుల్ ప్లే స్టోర్ లో చూసుకుంటే ఈ యాప్ ఉన్నటువంటి టోటల్ గా యూజర్స్ ఇండియా మొత్తంలో 40 లక్షల మంది పైన యూజర్స్ ఉన్నారు ఇండియా మొత్తంలో. అంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం సార్. మీరు గమనించవచ్చు, ఇప్పుడు గూగుల్
టెక్నాలజీ, ఫ్యూచర్ మొత్తం ఇండియా డిజిటలైజేషనే. ఈ డిజిటలైజేషన్ లో, ఈ టెక్నాలజీలో మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం. కాబట్టి చాలా పెద్ద భవిష్యత్తు ఉంది సార్. రాబోయే కాలంలో నెక్స్ట్ మనీ యాప్ లేనటువంటి మొబైల్ అంటూ ఉండదు. సో అంత పెద్దగా డెవలప్ కాబోతుంది. ఈ రోజు మన అదృష్టవంతులం, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం ఈ యాప్ లో. అదేవిధంగా నెక్స్ట్ మనీ యాప్ ద్వారా అల్టిమేట్ సంపాదన. ప్రపంచం మారుతుంది, మీరు కూడా మారాలి అనేది చూసుకుంటే ఇక్కడ చేంజెస్ ఇన్ లైఫ్. ఫస్ట్ హంటింగ్ ఏజ్ నుంచి ఈరోజు డిజిటల్ ఏజ్ వరకు లైఫ్ అనేది ఎలా చేంజ్ అయింది అన్నది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. హంటింగ్ ఏజ్ నుంచి అగ్రికల్చర్ కి చేంజ్ అయింది, అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రియల్ ఏజ్, ఇండస్ట్రియల్ నుంచి డిజిటల్ ఏజ్ కి చేంజ్ అయింది అనమాట. ఒకప్పటి ఫెయిల్యూర్ లైఫ్ కూడా చూసుకొస్తారు ఇక్కడ. చెత్తకు కానీ, లేకపోతే అంబాసిడర్ కార్ కానీ, డైనోరేటివ్ కానీ, అండ్ నోకియా ఫోన్ కానీ, ఇవన్నీ ఒకప్పుడు కాలానికి తగ్గట్టుగా మారలేదు కాబట్టి, చేంజెస్ తెచ్చుకోలేదు కాబట్టి ఈరోజు అక్కడే ఉండిపోయినాయి అనమాట. ఈరోజు వాటిని గుర్తించలేరు ఎవరు. సో అదేవిధంగా ఈరోజు ఒక మంచి పార్ట్ ఆఫ్ లైఫ్ ఇది. ఒక మంచి హౌస్ కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటాం సార్, మంచి లైఫ్ ఉండాలి, లైఫ్ స్టైల్, మంచి ఫ్రీడమ్ ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి. ఈరోజు మంచి 5G టెక్నాలజీలో ఉన్నామన్నమాట. ఈరోజు మనం కూడా అప్డేట్ కావాలన్నమాట. దాంతో పాటు సో మరి ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలని చూసుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. అక్కడ నెక్స్ట్ మనీ యాప్ అని కొడితే మీకు అక్కడ నెక్స్ట్ మనీ యాప్ వ్యాలెట్ ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ అని వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సైన్ అప్ క్లిక్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే సైన్ అప్ అని, లాగిన్ అని 2 ఆప్షన్స్ షో చేస్తుంది. అక్కడ మీరు సైన్ అప్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఒక 6 ఆప్షన్స్ మీకు అక్కడ షో చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి యూజర్ నేమ్, ఎంటర్ రిఫరల్ కోడ్ అడుగుతుంది సార్. మిమ్మల్ని ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళ రిఫరల్ కోడ్ అనేది కరెక్ట్ గా ఇవ్వండి. పక్కన చెక్ అనే ఆప్షన్ కొట్టండి, అతని యొక్క ప్రొఫైల్ వస్తుంది, అతని యొక్క డీటెయిల్స్ వస్తుంది, కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఆ తర్వాత క్రియేట్ యూజర్ నేమ్, మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి షార్ట్ కట్ లో. అదేవిధంగా పక్కన కొట్టాలి, మీకు చెక్ అని క్లిక్ చేయగానే మీకు అక్కడ యూజర్ నేమ్ అవైలబుల్ ఉంటే అవైలబుల్ అని వస్తుంది, లేదంటే నాట్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత యాజ్ పర్ పాన్ కార్డ్ ప్రకారం ఫుల్ నేమ్ కొట్టండి, టైప్ చేయండి. ఆ తర్వాత క్రియేట్ పాస్వర్డ్, మీ యొక్క పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోండి. మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. సో ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఎంటర్ ఏరియా పిన్ కోడ్ అడుగుతుంది. వచ్చేసిన తర్వాత మీరు లాగిన్ చేసుకోవచ్చు, మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ద్వారా లాగిన్ కావచ్చు. దాంతో పాటు ప్రైమ్ మెంబర్షిప్. సో మనం ఇక్కడ గమనించాలి, ఇప్పటి వరకు సర్వీసులు క్యాష్ బ్యాక్ అని చెప్పుకున్నాం. మరి ఎలా ఎంట్రీ కావాలి కాన్సెప్ట్లకి అని అంటే ఇక్కడ ఒక ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకుంటాం సార్. ఎందుకు తీసుకోవాలి మరి ప్రైమ్ మెంబర్షిప్ అంటే లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ కోసం, లైఫ్ టైం వ్యాపార అవకాశం కోసం ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మనము అమెజాన్ ప్రైమ్ తీసుకున్నాం సార్. అమెజాన్ ప్రైమ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాంట్లో ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తాం. ప్రతి సంవత్సరము 999 రూపీస్ కడతాం సార్ దానికి మెంబర్షిప్ అనేది. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంటే. దానివల్ల మనకు ₹1 కూడా బెనిఫిట్ రాదు సార్. అలాంటి యాప్స్ ఎన్నో ఉన్నాయి ఇండియాలో. వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటారు, మనకు బెనిఫిట్ ఇవ్వరు. మన లైఫ్ టైం అంతా సర్వీస్ కస్టమర్ గానే వాడుకుంటారు. అయితే నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ అనేది ₹1500 ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుంది. దీని మీద 18% GST, ₹270 మన గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతాం అనమాట. టోటల్ గా ₹1770 తోటి మెంబర్షిప్ తీసుకుంటాం. ఇది లైఫ్ టైం మెంబర్షిప్. మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్ ఇక్కడ. సో లైఫ్ టైం మెంబర్షిప్ అనమాట ఇది. అయితే మనం పెట్టిన ₹1770 గాను కంపెనీ ఒక గిఫ్ట్ గా మనకు వెల్కమ్ గిఫ్ట్ గా 1550 రివార్డ్ పాయింట్స్ అనేది మనకు రిటర్న్ ఇస్తుంది. మరి ఈ రివార్డ్ పాయింట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూసుకుంటే అన్ని ఒకేసారి వాడుకోలేదు సార్. మనం సర్వీసులు వాడుకునేటప్పుడు ఈ రివార్డ్ పాయింట్ నుంచి 1% అనేది మనకు అక్కడ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ₹500 రీఛార్జ్ చేసుకున్నాం, మొబైల్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఈ 1550 రివార్డ్ పాయింట్ నుంచి అక్కడ 1% మైనస్ అవుతుంది. అంటే 1550 రివార్డ్ పాయింట్ నుంచి 500కి ₹5 అక్కడ మైనస్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ విధంగా ఎనీ సర్వీసెస్ మీద 3% సేవ్ అవుతుంది సార్ మనకి. దాంతో పాటు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వారికి గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందంటే నెక్స్ట్ మనీ మొబైల్ యాప్ తో ఈ క్రింద ఉన్న 170 సర్వీసుల ద్వారా సో మనం ఇక్కడ సర్వీసులు వాడుకుంటూ కూడా మనం ఇక్కడ గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. మీరు గమనించవచ్చు, ఇప్పుడు బయట మనము అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ చాలా వరకు బుక్ చేసుకుంటాం, అక్కడ మనకు ₹1 కూడా క్యాష్ బ్యాక్ రాదు సార్. సో మన యాప్ త్రూ నెక్స్ట్ మనీ యాప్ త్రూ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఏది బుక్ చేసుకున్నా మినిమం 0.5% నుంచి 10% వరకు గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది.
ఇన్సూరెన్స్ కూడా ఎనీ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు మనం ఇక్కడ. సో ఎనీ ఇన్సూరెన్స్ కట్టుకున్నా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇక్కడ టీవీ రీఛార్జులు, మొబైల్ రీఛార్జులు బుక్ మై షోలో బుక్ చేసుకోవచ్చు. బిగ్ బజార్ లో బిఎస్ఎన్ఎల్, జియో, ఫ్లైట్ బుకింగ్, బస్ బుకింగ్, ఈ విధంగా ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి. టోటల్ గా 170 సర్వీసులు ఉన్నాయి. ఏ సర్వీస్ వాడుకున్నా మనకు గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది సార్, మనకి మినిమం 2%. సో అదే విధంగా మీరు గమనించవచ్చు, మనకు నెక్స్ట్ షాపీ కూడా పెట్టింది కంపెనీ. సో మరి నెక్స్ట్ షాపీలో ఎలా యూజ్ చేసుకుంటామంటే, ఇప్పుడు టోటల్ గా ఇప్పుడు దాదాపు జనవరి వరకు మనకు కొన్ని థౌసండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా తీసుకురాబోతుంది నెక్స్ట్ షాపీలో. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా ఉంటుందో మనకి నెక్స్ట్ షాపీ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. మరి దీంట్లో ఎలా యూజ్ చేసుకుంటామంటే, ఈ నెక్స్ట్ షాపీలో 70% మనం రివార్డ్ పాయింట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఆ తర్వాత 2% గ్యారంటీ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మనకి ఎంత వర్త్ అయితే ప్రోడక్ట్ మనం ఉన్నదో అంతే వర్త్ అమౌంట్ మనకి డిస్కౌంట్ పాయింట్ రూపాయలు మనకు రిటర్న్ వచ్చేస్తుంది. అంటే రీపర్చేసింగ్ అవుతుంది ఇక్కడ. సో దీనివల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంది సార్. ఫ్యూచర్ లో చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోబోతున్నాం దీంట్లో. సో అదే విధంగా మనకు భారత్ బిల్ పే కూడా ఉంది. ఈ బిల్ సెక్షన్ లో అన్ని బిల్స్ కట్టుకోవచ్చు. ఒక తెలంగాణ ఎలక్ట్రిసిటీ బిల్ తప్ప అదొకటి ప్రాసెస్ లో ఉంది. అది కూడా అతి తొందరలోనే రాబోతుంది మనకి. సో దాంతో పాటు మనం సర్వీసులు వాడుకుంటూ కూడా 1770 మెంబర్షిప్ తోటి సర్వీసులు వాడుకుంటూ కూడా మనం 17,700 రూపాయలు ఆదాయం చేసుకునే అవకాశం ఉంది సంవత్సరానికి. సో అదేవిధంగా నెక్స్ట్ మనీ సక్సెస్ మంత్ర. నెక్స్ట్ మనీలో సక్సెస్ మంత్ర ద్వారా 9 రకాల ఇన్కమ్ తీసుకోవడానికి పునాది సార్. ఇక్కడ 9 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ మనం మెంబర్షిప్ తీసుకున్న తర్వాత కంపెనీ ఏమంటుందంటే, మీకు తెలిసిన వాళ్ళకి ఫస్ట్ లెవెల్లో ఒక 5గురికి రిఫర్ చేయండి అని అంటుంది. ఒక రిఫరెన్స్ కి డైరెక్ట్ 300 రూపాయలు. అంటే 5గురిని రిఫర్ చేయడం వల్ల మనకు 1500 రూపాయలు కమిషన్ వచ్చేస్తుంది సార్. కేవలం 3 సెకండ్లలో నెక్స్ట్ మనీ వ్యాలెట్ నుండి మన బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు మనం. అంటే ఇక్కడ సిస్టమ్ ని ఫాలో కావాలి. ఎప్పుడైతే సిస్టమ్ ని ఫాలో అవుతామో 100% మనము విజేతలు అవుతాము. దాంతో పాటు ఈ నెక్స్ట్ మనీ రిఫరల్ ఇక్కడ సర్వీసులు క్యాష్ బ్యాకే కాకుండా మనకు నెక్స్ట్ మనీ రిఫరల్ ఇన్కమ్ చార్ట్ అని ఒక పెద్ద బిజినెస్ ప్రోగ్రామ్ పెట్టింది కంపెనీ. ఏంటి ఆ బిజినెస్ ప్రోగ్రామ్ అంటే, భారతదేశంలో ఏకైక చట్టబద్ధమైన ఈ కామర్స్ వ్యాపారం ద్వారా 10 నెలల్లో 178 కోట్ల ఆదాయం పొందే ప్రోగ్రామ్ ఇది. సో మరి 178 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా సార్, చాలా పెద్ద ప్రోగ్రామ్. మరి ఎలా ఇస్తుంది కంపెనీ 178 కోట్ల వరకు ఎలా సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ చూసుకుంటే, నెక్స్ట్ మనీ రిఫరల్ ఇన్కమ్ చార్ట్ అని ఒక చార్ట్ ఇచ్చింది సార్ కంపెనీ. లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు చార్ట్ ఇచ్చింది కంపెనీ. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ గా మనము గూగుల్ పే తీసుకుందాం. గూగుల్ పేని మన ఫ్రెండ్స్ కి రిఫర్ చేసుకుంటే 50 రూపాయలు కమిషన్ ఇస్తుంది గూగుల్ పే కంపెనీ. ఇచ్చేసి మళ్ళీ ఫర్దర్ ఎటువంటి బెనిఫిట్ ఉండదు సార్. లైఫ్ టైం అంతా మళ్ళీ సర్వీసులో వాడుకోవాలి. అంటే అవన్నీ B2C యాప్స్ అనమాట, బిజినెస్ టు కస్టమర్స్. వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, మన జీవితాంతం కస్టమర్ గా చూస్తారు. మరి నెక్స్ట్ మనీ యాప్ అనేది B2B యాప్, బిజినెస్ టు బిజినెస్. ఇక్కడ కూడా రిఫరల్ ప్రోగ్రామ్ అనేది పెట్టింది. లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు ఇచ్చింది. ఫస్ట్ లెవెల్ 1 లో డైరెక్ట్ రిఫరల్. ఎవరైతే లెవెల్ 1 లో డైరెక్ట్ గా మీకు తెలిసిన వాళ్ళకి మినిమం 5 మెంబర్స్ కి రిఫర్ చేసుకున్నట్టుంది కంపెనీ. అంటే ఇక్కడ 5గునే రిఫర్ చేయాలని రూల్ ఏం వేస్తారు. మనం ఒక్కరికైనా రిఫర్ చేసుకోవచ్చు, 500 మందికైనా రిఫర్ చేసుకోవచ్చు. ఒక్క రిఫరెన్స్ కి డైరెక్ట్ రిఫర్ చేసుకోవడం వల్ల 300 రూపాయలు కమిషన్ వస్తుంది, ఇంక్లూడింగ్ GST కట్ అయ్యి వస్తుంది మనకి. సో ఈ కమిషన్ కోసం వారం రోజులు, నెల రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సార్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనకు వ్యాలెట్ కి వచ్చేస్తుంది. వ్యాలెట్ నుంచి మన అకౌంట్కి ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా కంపెనీ ఇచ్చినటువంటి చార్ట్ ప్రకారం ఒక 5గురిని రిఫర్ చేసుకుంటే మనకు స్టార్టింగ్ 1500 రూపాయలు కమిషన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత లెవెల్ 2 లో మనం ఎవరినైతే ఫస్ట్ లెవెల్ 5గురిని రిఫర్ చేస్తున్నామో వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ, వాళ్ళతో కూడా ఒక్కొక్కరితో 5 కనుక రిఫర్ చేయించినట్లయితే లెవెల్ 2 లో 25 మెంబర్స్ అవుతారు. ఈ 25 మెంబర్స్ యొక్క డైరెక్ట్ కమిషన్ 5 మెంబర్స్కి వెళ్ళిపోతుంది. మనకు ఒక రిఫరెన్స్ కి ఎక్స్ట్రాగా 30 రూపీస్ కమిషన్ ఇస్తుంది సార్ కంపెనీ. 25 × 30 750 రూపాయలు సెకండ్ లెవెల్ ఎర్న్ చేయొచ్చు. అంటే టీమ్ అనేది మల్టిప్లై అవుతూ థర్డ్ లెవెల్లో 125 రిఫర్ చేసుకుంటారు. వాళ్ళకు డైరెక్ట్ కమిషన్ పోతుంది. మనకు ఒక రిఫరెన్స్ కి 45 రూపాయలు కమిషన్ ఇస్తుంది థర్డ్ లెవెల్లో. 125 × 40 45 5,600 రూపాయలు ఎర్న్ చేయొచ్చు. ఈ విధంగా టీమ్ అనేది ముందుకెళ్తూ ఫోర్త్ లెవెల్లో 60 రూపాయల కమిషన్ 37,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఫిఫ్త్ లెవెల్ 75 రూపీస్ కమిషన్ 2,34,000. సిక్స్త్ లెవెల్ 90 రూపీస్ కమిషన్ 14 lakhs. సెవెంత్ లెవెల్ 105 రూపీస్ కమిషన్ 82 lakhs. ఎయిత్ లెవెల్ 120 రూపీస్ కమిషన్ 4.7 crores. నైన్త్ లెవెల్ 135 రూపీస్ కమిషన్ 26.5 crores. 10th లెవెల్ వచ్చే వరకు 150 రూపీస్ కమిషన్ 146 crores. టోటల్ గా 10 లెవెల్స్ కలిపి 178 కోట్ల ప్రోగ్రామ్ సార్ ఇది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి చార్ట్ 100% వర్క్ అది.
100% వర్క్ జరిగితే 178 కోట్ల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ మనం చేసే వర్కులో 100% వర్క్ అనేది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇందులో 90% నెగిటివ్ ఆలోచిద్దాం సార్. 90% వర్క్ జరగలేదు అనుకుందాం. ఈ ప్రోగ్రామ్ లో ఒక 10% వర్కే తీసుకుందాం. 10% వర్క్ జరిగినా సక్సెస్ అయినా 17.8 crores సంపాదించుకునే అవకాశం ఉంది. ఇంకా దీంట్లో 1% తీసుకుందాం సార్. 99% కూడా ఫెయిల్యూరే అనుకుందాం. 1% సక్సెస్ అయినా 1,75,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. ఇంకా దీంట్లో లీస్ట్ డెడ్ వర్క్ జరిగిన 0.5% డెడ్ వర్క్ జరిగినా మినిమం 9 లక్షల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ అనేది లేదు ఈ కాన్సెప్ట్ లో. ఎందుకు లేదు ఫెయిల్యూర్ అంటే ఇక్కడ సింగిల్ లెగ్ ఇన్కమ్ ఉంటుంది సార్. అంటే ఒక్క పర్సన్ యాక్టివ్ ఉండి మనం ఫస్ట్ లెవెల్లో చాలా మందిని రిఫర్ చేసుకుంటాం. 5గురిని కావచ్చు, ఒక్కరిని కావచ్చు, 100 మందిని కావచ్చు. ఇందులో ఒక్క పర్సన్ యాక్టివ్ ఉండి వర్క్ చేసుకుంటే పైన మనకు కమిషన్ వస్తుంది సార్ ఇక్కడ. అందుకనే ఫెయిల్యూర్ అనేది ఉండదు ఇక్కడ. మినిమం ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మనకి ఇక్కడ. ఆ తర్వాత సర్వీసులు ఇక్కడ రిఫరల్ కమిషనే కాకుండా మనకు కంపెనీ 4 రకాల రాయల్టీ కమిషన్ కూడా పెట్టింది సార్ కంపెనీ. ఏంటి ఆ రాయల్టీ కమిషన్ అంటే ఫస్ట్ సిల్వర్. సో మరి సిల్వర్ రాయల్టీ తీసుకోవాలంటే సో మనం ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో 5గురిని రిఫర్ చేస్తాం కదా సార్. వాళ్ళలో ఏ ఒక్క పర్సన్ యాక్టివ్ ఉండి కింద 10th లెవెల్ వరకు టచ్ అయ్యింది అంటే మనం సిల్వర్ అయిపోతాం. మనం సిల్వర్ అయినప్పుడు కంపెనీ ఏం చేస్తుంది అంటే 11వ లెవెల్ నుంచి జరిగే వర్క్ మీద 1% సిల్వర్ రాయల్టీ కమిషన్ ఇస్తుంది. అంటే ఒక రిఫరెన్స్ కి 15 రూపాయలు కమిషన్. అన్లిమిటెడ్ డెప్త్ అనమాట. మన కింద సిల్వర్ స్టార్ వచ్చేంత వరకు కమిషన్ ఇస్తుంది సార్ సిల్వర్ రాయల్టీ. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీకి ఎలిజిబిలిటీ కావాలంటే మనం ఫస్ట్ లెవెల్లో ఎవరినైతే 5గురిని రిఫర్ చేస్తున్నామో వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళతో కూడా ఒక్కొక్కరితోటి 5 కనుక రిఫర్ చేపించినట్టయితే సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్ అవుతారు. సో ఈ 25 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మనకు లీడర్షిప్ రాయల్టీ అనేది ఎలిజిబిలిటీ అవుతాం సార్ మనం. ఈ లీడర్షిప్ రాయల్టీ ఎలా ఇస్తుంది కంపెనీ అంటే మనకు ఒక రోజు జరిగే మన కింద టీం వాళ్ళు ఒక రోజులో ఎంతైతే ఇన్కమ్ తీసుకుంటారో వాళ్ళ మొత్తం ఇన్కమ్ మీద 10% కమిషన్ మనకు షేర్ చేస్తుంది. మిడ్ నైట్ ఇన్కమ్ అనమాట. సో ఇది ఎక్సలెంట్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. లీడర్షిప్ రాయల్టీ అనేది ప్రతి ఒక్కరు దీన్ని ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరు 5+25 టార్గెట్ పెట్టండి. సో లీడర్షిప్ రాయల్టీ చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు స్టార్టింగ్ లో మనకు 100-200 రావచ్చు, కానీ భవిష్యత్తులో చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోబోతున్నాం అనమాట. సో అదే విధంగా థర్డ్ వన్ వచ్చేసి గోల్డ్ స్టార్. సో మరి గోల్డ్ స్టార్ కావాలంటే ఫస్ట్ మనము ఫస్ట్ లెవెల్లో ఎవరినైతే 5గురిని రిఫర్ చేస్తున్నాం కదా సార్, ఆ ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి 5గురిని కనుక మనం సీరియస్ గా వర్క్ చేపించినట్లయితే వాళ్ళను కూడా సేమ్ మనం ఏ విధంగా అయితే సిల్వర్ అయినామో వాళ్ళను కూడా 5గురిని సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ స్టార్ అవుతాం సార్. ఈ గోల్డ్ స్టార్ అయినప్పుడు మనకు మన కింద ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో అక్కడ 2% కమిషన్ అయితే గోల్డ్ రాయల్టీ ఇస్తుంది 11వ లెవెల్ నుంచి జరిగే వర్క్ మీద. ఇది అన్లిమిటెడ్ డెప్త్ సార్. మన కింద గోల్డ్ స్టార్ వచ్చేంత వరకు ఇస్తుంది కమిషన్. ఒక్క రిఫరెన్స్ కి 30 రూపాయలు కమిషన్ ఇస్తుంది 11వ లెవెల్ నుంచి జరిగే వర్క్ మీద. సో ఆ విధంగా ఈ గోల్డ్ స్టార్ అయినప్పుడు మినిమం నెలకు వచ్చేసి 5,000 నుంచి 50,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది గోల్డ్ స్టార్ అయితే. ఆ తర్వాత డైమండ్ స్టార్ కావాలంటే మన కింద 5గురు గోల్డ్ కావాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ లెవెల్ 5గురిని తీసుకున్నాం మనం. ఈ 5గురిలో ఒక్కొక్క లెగ్ లో సో కింద 10th లెవెల్ వరకు ఒక గోల్డ్ కావాలి. ఆ విధంగా 5 లెగ్లలో 5గురు గోల్డ్ అయ్యారంటే మనం డైమండ్ స్టార్ అవుతాం. సో ఈ డైమండ్ స్టార్ అయిన వాళ్లకు మినిమం సుమారు నెలకు వచ్చేసి 10,000 నుంచి 1,00,000 రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు. దీని యొక్క రాయల్టీ 11వ లెవెల్ నుంచి జరిగే వర్క్ మీద 3% వస్తుంది సార్ డైమండ్ రాయల్టీ. ఒక్క రిఫరెన్స్ కి 45 రూపాయలు కమిషన్ ఇస్తుంది. అన్లిమిటెడ్ డెప్త్ మన కింద డైమండ్ స్టార్ వచ్చేంత వరకు ఇస్తుంది కమిషన్. ఎక్సలెంట్ ఇన్కమ్ సార్. సో ఇప్పటి వరకు చాలా మంది మన తెలుగు స్టేట్లలో ఆల్రెడీ డైమండ్లు అయ్యారు. మన భరత్ రామ సార్ కానీ, లక్ష్మీ చేతన్ సార్ కానీ, వెంకటరాజ్ సార్ కానీ, మేఘాచారి సార్ కానీ, సో మిస్టర్ యంగ్ లీడర్ అయినటువంటి మన అశోక్ సార్ కానీ, సో వీళ్ళందరూ ఎక్సలెంట్ ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు సార్ డైమండ్ స్టార్ రికగ్నిషన్ తీసుకొని. ఆ తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి క్రౌన్ డైమండ్. ఈక్వల్ టు రిటైర్మెంట్ స్టేజ్ సార్ క్రౌన్ డైమండ్ అనేది. మరి ఎలా అవుతాం ఈ క్రౌన్ డైమండ్ అంటే మన కింద ఫస్ట్ లెవెల్లో 5గురు ఉంటారు కదా సార్. ఈ 5గురులో ఒక్కొక్క లెగ్ లో ఒక్కొక్క డైమండ్ 10th లెవెల్ వరకు ఒక్కొక్క డైమండ్ కావాలి. అలా 5 లెగ్లలో 5గురు డైమండ్ అయినంటే మనం క్రౌన్ డైమండ్ రాయల్టీ తీసుకుంటాం. మనం క్రౌన్ డైమండ్ అయిపోతాం. ఈక్వల్ టు రిటైర్మెంట్ స్టేజ్. ఎవరైతే క్రౌన్ డైమండ్ అవుతారో వాళ్ళకి టీమ్ తో సంబంధం లేదు సార్. అప్పుడు ఇండియా మొత్తంలో జరిగే వర్క్ అంటే ఇండియా మొత్తం మన టీమే అవుతుంది. అప్పుడు ఇండియా మొత్తంలో జరిగే వర్క్ మీద కంపెనీకి ఏదైతే ప్రాఫిట్ పోతుందో ఆ ప్రాఫిట్ నుంచి ఆ టర్న్ ఓవర్ నుంచి 1% కమిషన్
కమిషన్ ని లైఫ్ లాంగ్ షేర్ చేస్తుంది. అప్ టు 3 జనరేషన్ వరకు ఇస్తుంది సార్ ఈ బెనిఫిట్. ఇది మినిమం నెలకు వచ్చేసి 1,00,000 నుంచి 5,00,000 కూడా తీసుకోవచ్చు ఈ బెనిఫిట్. సో అంటే ఒక కామన్ మ్యాన్ కూడా నెక్స్ట్ మనీలో కోటీశ్వరుడే అవకాశం డెఫినెట్గా ఉంది. ఆ తర్వాత మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులకు కూడా మనం నెక్స్ట్ మనీ మర్చెంట్ గా కూడా మార్చవచ్చు. మర్చెంట్ యాప్. సో ఈ మర్చెంట్ యాప్ మీరు అందరూ విని ఉంటారు సార్. నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ మర్చెంట్ యాప్లు కూడా ఇవ్వచ్చు మన రిఫరల్ కోడ్ మీద. ఇవ్వడం వల్ల టోటల్ గా 10% కమిషన్ ఇస్తుంది కంపెనీ. ఈ 10% లో 7.5% యూజర్ రివార్డ్ పాయింట్స్ వెళ్తుంది, 1% రిఫరల్ బోనస్ వస్తుంది, 0.5% లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, అండ్ 0.5% కంపెనీ బోనస్ ఇస్తుంది, 0.5% మర్చెంట్ బోనస్. టోటల్ గా 10% అనమాట. ఈ మర్చెంట్ ఫ్యూచర్ లో ఈ మర్చెంట్ ఎవరైతే మనం మర్చెంట్స్ పెంచుకున్నామంటే ఫ్యూచర్ లో దాదాపు మీరు ఒక సంవత్సరం కాలంలో 1000 మందిని కనుక మర్చెంట్ రిఫర్ చేసినట్లయితే మీ రిఫరల్ బోనస్ 100 నుంచి 1000 రూపాయలు వచ్చినా 100 నుండి 1000 రూపాయలు వచ్చినా సంవత్సరంలో కనీసం 1,00,000 నుంచి 10 లక్షలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. సో అంత పెద్ద ఇన్కమ్ అనమాట ఫ్యూచర్ లో. సో అదే విధంగా టీమ్ షాపింగ్ ద్వారా కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది సార్. అన్కండిషనల్ అల్టిమేట్ టీమ్ క్యాష్ బ్యాక్ అనమాట. ఎలా ఇస్తుందంటే ఇప్పుడు మన కింద టీం ఉన్నారు సార్, వాళ్ళకి అవసరం వచ్చిన ఏదో ఒక సర్వీస్ అమెజాన్ లో కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, టీవీ రీఛార్జ్లు కానీ, మొబైల్ రీఛార్జ్లు కానీ, బుక్ మై షోలో కానీ, బిగ్ బజార్ లో కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, జియోలో కానీ, ఎనీవన్ ఏ దాంట్లో ఏదో ఒక సర్వీస్ లో వాళ్ళు వాడుకున్నప్పుడు సర్వీస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది. వాళ్ళకి వచ్చిన క్యాష్ బ్యాక్ లో 25% క్యాష్ బ్యాక్ ని క్యాలిక్యులేషన్ చేసి కంపెనీ ఏం చేస్తుందంటే పైన ఉన్న 10 లెవెల్స్ వరకు 10 మెంబర్స్ కి షేర్ చేస్తుంది అనమాట కంపెనీ క్యాష్ బ్యాక్ ని. సో ఇది ప్రారంభంలో పైసల్లో రూపాయలు ఉంటుంది సార్, కానీ భవిష్యత్తులో 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి బెనిఫిట్ ఏ యాప్ లో కూడా లేదు, మీరు గమనించాలి సార్ ప్రతి ఒక్కరు. సో ఇలాంటి బెనిఫిట్ ఏ యాప్ లో కూడా, మీరు ఇండియాలో ఏ యాప్ నైనా సెర్చ్ చేయండి, ఇలాంటి బెనిఫిట్ లేదు. ఓన్లీ నెక్స్ట్ మనీలో మాత్రమే ఈ బెనిఫిట్ ఉంది. సో ఇక్కడ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, కొనాల్సిన అవసరం లేదు, పీవీలు టార్గెట్లు అన్నట్టు ఉండవు సార్. ఇక్కడ రిఫర్ చేసుకుంటే గ్యారంటీగా కమిషన్ వస్తుంది, సర్వీసులు వాడుకుంటే గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత కాంపౌండింగ్ ట్రేడింగ్ అండ్ షాపింగ్. మనకి ఏదైతే సర్వీసులు వాడుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుందో దాని 100% సర్వీసెస్ కే వాడుకుంటాం సార్. మళ్ళీ మనకి ఏదైతే 10 లెవెల్స్ రిఫరల్ కమిషన్, రాయల్టీ కమిషన్ ఏదైతే వస్తుందో దాన్ని మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా టూర్ ఆఫర్స్ కూడా పెట్టింది కంపెనీ. ఫస్ట్ నేషనల్ టూర్ కి ఎలిజిబిలిటీ కావాలంటే మనం రిజిస్టర్ అయిన రోజు నుంచి 30 days లో 5+25 ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నేషనల్ ట్రిప్ కూడా ఫ్రీగా తీసుకెళ్తుంది 3 days. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా పెట్టింది సార్ కంపెనీ, దుబాయ్, థాయిలాండ్, మలేషియా. దీనికి ఎలిజిబిలిటీ కావాలంటే మనం రిజిస్టర్ అయిన రోజు నుంచి 5+25+125 90 days లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఫ్రీగా తీసుకెళ్తుంది కంపెనీ. చాలా మంది అనుకుంటారు ఈ టార్గెట్ ఇప్పుడు సమయం టైము టార్గెటే కాకుండా కూడా మనకు ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా తీసుకెళ్తుంది కంపెనీ. ఎవరు చింతించాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే మనకు ఎటువంటి టైం టార్గెట్ లేకుండా కూడా మనకి ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్తుంది కంపెనీ. ఒకవేళ ఈ టార్గెట్లకు రీచ్ కాలేదు అనుకుందాం, సో మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ రోజు నుంచి 5+25+125+625 ఇక్కడ టైం లిమిట్ అనేది లేదు. ఎవరైతే ఈ 625 వరకు కంప్లీట్ చేసుకుంటారో ఎప్పుడైనా చేసుకోండి, కంప్లీట్ చేసుకోండి, వాళ్ళకి ఫ్రీగా ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా కంపెనీ తీసుకెళ్తుంది. అంటే ఒక నార్మల్ పర్సన్ కూడా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ అవకాశం అనేది కంపెనీ కలిగిస్తుంది. సో అదే విధంగా సక్సెస్ సూత్రాలు, నెక్స్ట్ మనీ సక్సెస్ సూత్రాలు. ఇక్కడ చాలా మంది చేయవలసిన కొంతమంది చేయకూడని విషయాలు కూడా చేస్తారు సార్, చాలా మంది తెలియక స్టార్టింగ్ లో. ఇక్కడ చేయవలసినవి ఏంటివి, చేయకూడని ఏంటివి అనేది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం చేయవలసిన దాంట్లో చూసుకుంటే ప్రైమ్ మెంబర్షిప్ కు అప్గ్రేడ్ చేసుకోండి, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, అప్గ్రేడ్ అవ్వండి ఫస్ట్. సెకండ్ వచ్చేసి మీ స్పాన్సర్ తో కలిసి కనీసం 50 మందితో జూమ్ మీటింగ్ అటెండ్ కండి సార్, ఆహ్వానించండి, జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి. సో జైన్ అవుతారు కానీ జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయరు చాలా మంది. సో మనకు నాలెడ్జ్ అనేది ఎలా గెయిన్ చేసుకోగలుగుతాం సార్, జూమ్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనకు మధ్యాహ్నం 12:30 కానీ నైట్ 9:15 కానీ మనకు జూమ్ మీటింగ్ సెషన్లు ఉన్నాయి. సో మీకు ఏ టైం వీలైతే ఆ టైం అటెండ్ కండి, జస్ట్ 1 hour ఉంటుంది జూమ్ మీటింగ్. అదేవిధంగా మీ సక్సెస్ స్టోరీ మీ మిత్రులకు చెప్పండి, మన సక్సెస్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేసుకోవాలి మనం. ఆ తర్వాత ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ కండి సార్, ఎందుకంటే జూమ్ మీటింగ్ అటెండ్ కావడం వల్ల చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. ఎందుకంటే ఎంత పర్ఫెక్ట్ గా మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తామో అంత పర్ఫెక్ట్ గా మనము కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం, ఎదుటి పర్సన్ కి నమ్మకం ఇవ్వగలుగుతాం. అదేవిధంగా ఇది ఒక నెక్స్ట్ మనీ యాప్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ లో సరికొత్త విప్లవం చెప్పుకోవచ్చు సార్ మనం. చాలా అదేవిధంగా చేయకూడని విషయాలు కూడా ఉన్నాయి సార్. షార్ట్ కట్ ప్లాన్స్ అనేది చెప్పకూడదు. చాలా మంది జాయిన్ అవుతారు, అప్లైన్
తీసుకోరు, షార్ట్ కట్ ప్లాన్ చెప్పేస్తారు. 1770 కట్టండి, యాప్ పేరు నెక్స్ట్ మనీ, ఇక 1770 కట్టండి, పైసలు వచ్చేస్తూనే ఉంటాయి అని చెప్తుంటారు చాలా మంది. అలాంటివి చేయకూడదు సార్. సో అలాంటి షార్ట్ కట్ ప్లాన్స్ చెప్పడం వల్ల మనము లాస్ అవుతాం, మన టీము లాస్ అవుతుంది. అదేవిధంగా ఇతర వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో పోస్ట్ చేయకూడదు సార్. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిస్టర్బెన్స్ చేయకూడదు. మనం మన పర్సనల్ డాటాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనము ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవాలి. అదేవిధంగా తెలిసి తెలియని ప్లాన్లు చెప్పకూడదు. సో మీకు తెలియనప్పుడు ప్లాన్ చెప్పకూడదు సార్. మీ అప్లైన్ యూజ్ చేసుకోండి, అప్లైన్ ద్వారా మంచి ప్లానింగ్ చెప్పండి. మీకు ఏం తెలియదు, జూమ్ మీటింగ్ కూడా రారు, అయినా కానీ మీరు డైరెక్ట్ 2 ముక్కలు చెప్పేస్తారు. వాళ్ళకి నెగిటివ్ అయిపోతారు అనమాట. వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పలేరు. ఎప్పుడైతే జూమ్ మీటింగ్ కోసం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారో అప్పుడు మీరు ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారు సార్. అదేవిధంగా సో సార్ వాయిస్ షేర్ అవుతుందా సార్? ఒక్క నిమిషం. వాయిస్ ఈస్ క్లియర్ సార్. ఎస్ సార్, క్లియరా సార్? ఎస్ ఎస్ క్లియర్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో మనకు ఎవ్రీడే జూమ్ మీటింగ్ ఉంటుంది సార్. ఈ జూమ్ మీటింగ్ బెనిఫిట్స్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఎర్నింగ్, ఫస్ట్ లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ అనేది ఎవరికి రాదు సార్. లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది జూమ్ మీటింగ్ రారు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు సార్. అప్పుడు సబ్జెక్ట్ అనేది తెలియదు. ఈరోజు మేము సక్సెస్ అవుతున్నామంటే కారణం ఏంటంటే జూమ్ మీటింగే. మేము ప్రతిరోజు జూమ్ మీటింగ్ వింటున్నాం కాబట్టి సక్సెస్ అవుతున్నాం ఈ బిజినెస్ లో. ఈ విధంగా ప్రతి ఒక్కరు లెర్నింగ్ అనేది నేర్చుకోండి సార్. లెర్నింగ్ లేకుండా మీరు ఏమంటారు, యుద్ధానికి ఆయుధాలు లేకుండా యుద్ధానికి పోయినట్టు ఉంటుంది అనమాట. లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు సార్ ఇక్కడ. సో ఇక్కడ నేర్చుకోండి, ఎంత నేర్చుకుంటే మనం అంత సక్సెస్ కాగలుగుతాం. అదేవిధంగా లాస్ట్ వన్, నెక్స్ట్ మనీ తోడుంటే ఆనందం మీ వెంటే, అండ్ నెక్స్ట్ మనీతో మీరుంటే క్రౌన్ డైమండ్ మీ వెంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భరతరామ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, పవర్ ప్యాక్డ్ సార్. వెంకట్ సార్ ఇన్నాళ్ళు ఎక్కడుండిపోయారు సార్. సో దిస్ టైప్ ఆఫ్ ప్లాన్ ప్రజెంటేషన్ సూపర్ సూపర్. అంటే ఒక మంచి కమాండ్మెంట్ తో, అంటే నెక్స్ట్ మనీ మీద ఉన్న ఎఫెక్షన్ కానీ లవ్ కానీ ఇలా వర్డ్స్ లో వస్తాయి సార్. మీరు చెప్పే ప్రతి పాయింట్ క్లియర్ గా, క్లారిటీగా అందరికి అర్థమైంది. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్ సార్. సో వెల్కమ్ టు నెక్స్ట్ మనీ ప్లాన్ ప్రజెంటేషన్. మీరు ఇలాగ మళ్ళీ ప్రజెంటేషన్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ సార్. సో అలాగే మన మధ్యలో ఉన్నటువంటి గోల్డ్ స్టార్ సాయి కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను సార్. సో దయచేసి సార్ ఒక 2 minutes తర్వాత హ్యాండ్ రేస్ చేయండి. మీ ప్రతి ఒక్క ఆన్సర్స్ కి మేము ఆన్సర్ చేయబోతున్నాము. ఎస్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ వెంకట్ గారు చాలా బాగా చెప్పారు. సో ఫ్రెండ్స్, అందరి దగ్గర ఇప్పుడు మొబైల్స్ ఉంటున్నాయి. ప్రతి ఇంట్లో ఏ వస్తువు ఉన్నా ఉండకపోయినా ప్రతి ఇంట్లో ఉంటుంది మొబైల్. సో ప్రతి మొబైల్లో ఇంటర్నెట్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా డిజిటల్ అయింది ఫ్రెండ్స్. ఫ్యూచర్ అంతా డిజిటల్లోనే ఉంది. ఎవరైతే ఈరోజు ఈ నెక్స్ట్ మనీ ఇస్తున్న అవకాశం